కృష్ణా జిల్లా గుడివాడలో భారీ మోసం వెలుగు చూసింది. భక్తులు సమర్పించిన కోటి విలువైన బంగారు కిరీటం తాకట్టు పెట్టారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఖరానా మోసం బయటపడింది. 70 లక్షల కిరీటం 38 లక్షలకు తాకట్టు పెట్టారు. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి స్వామికి కానుక సమర్పించారు. పట్టణంలోని మార్వాడి దుకాణంలో కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు సభ్యులు కిరీటం తాకట్టు పెట్టినట్లు వెలుగు చూసింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కిరీటం విలువ కోటి పైనే ఉంటుంది. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని వృద్ధ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవేశ్య కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్వామికి అలంకరించమని ఇచ్చామని, తాకట్టు పెట్టుకోమని కాదంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూ టౌన్ పోలీసులకు దాత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఏడు అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు అల్లే పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం, కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? స్వామికి అలంకరించమని ఇచ్చిన శటగోపాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది కమిటీ సభ్యులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడివాడకి చెందినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక 2025 జనవరిలో వృద్ధ దంపతులు అయితే మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమార్లు 460 గ్రాముల బంగారు కిరీటం అయితే సమర్పించారని చెప్తున్నారు. కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు మరియు సభ్యులు పట్టణంలో ఉన్నటువంటి వారు యొక్క ఏదైతే ఆర్యవైశ్య సమాజానికి చెందినటువంటి ఈ యొక్క దేవాలయంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క కిరీటాన్ని అలంకరిస్తూ ఉంటారని, అది ఇప్పుడు ఇంతవరకు కూడా బాగానే ఉందని, గత కొన్ని రోజులుగా ఆ కిరీటం కనిపించట్లేదని ఎన్నిసార్లు అడిగినా సరే ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం ఆ కిరీటాన్ని వారికి అప్పచెప్పాలి, లేని పక్షంలో కనుక కోర్టు పోలీసుల ద్వారా కూడా దీని మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.